అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆ దేవుడి దయ వల్ల మీరంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరంతా కూడా శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ శ్రీరామనవమి ఎంతో పవిత్రమైనదండి. వసంత నవరాత్రుల తర్వాత లాస్ట్గా ఆఖరిగా వచ్చే నవమిని ఉగాది పాడ్యం తర్వాత వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, తర్వాత లాస్ట్గా వచ్చే నవమిని శ్రీరామనవమిగా చెప్పుకుంటాం. ఇది శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాలు చేశాడు కదా, దాంట్లో ఒక అవతారమే శ్రీరామ అవతారం అండి. అయితే ఈరోజు మనం విష్ణుకి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి మనం సందర్శించుకున్నట్టయితే, సీతారాముల వారి కళ్యాణం చూసినట్టయితే మనకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని పురోహితులు కూడా చెప్తుంటారు. ఈరోజు ఇంకో సంతోషకరమైన విషయం ఏంటి అంటే, మొన్న ఉగాది వీడియోలో మీరు చూశారు కదా, మా ఇంటికి కన్న స్వాములు ఆంజనేయ స్వాములు వచ్చారని చెప్పాను కదా. ఈరోజు అనుకోకుండా ఆంజనేయ స్వామి రాముడికి పూజ చేయమని చెప్పినట్టు నాకు తోటలో పూసిన ఫ్రెష్ పూలు, నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడని పూలు ఈరోజు ఇంటికి వచ్చాయి. అది శ్రీరామనవమి రోజు రావడం నాకు ఎంతో ఎంతో సంతోషంగా అనిపించింది. వాటితో నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని అయితే ప్రార్థించుకున్నాను. ఎప్పుడు కూడా నాకు ఇలాంటి అవకాశాలు కల్పించమని మనస్ఫూర్తిగా ఆ రాముణ్ణి సీతమ్మ తల్లిని వేడుకున్నానండి. అదేంటి అంటే సంపంగ పూలు. సంపంగ పూలు అయితే చాలా చాలా బాగున్నాయండి. గులాబీలు కూడా మనకు హైబ్రిడ్వి మార్కెట్లో దొరుకుతాయి, కానీ ఇలాంటివి చిన్న ఫ్లవర్స్ ఎక్కువగా ముళ్ళుతో కూడినటువంటివి అయితే మనకు చాలా చాలా స్మెల్ ఉంటాయి. అలాగే దూర జాంకాయలు తోటలో నుంచి తీసుకొచ్చారనమాట. ఆ ఆంజనేయ స్వాములు వ్రతం వేసుకున్నారు కదా, వాళ్ళు ఈ ఫ్రెష్ పూలన్నీ కూడా తోట దగ్గర తీసుకొని నా కోసం తీసుకొచ్చారు. వాటితో నేను పూజ అయితే చేసుకున్నాను. కమలాలండి చాలా చాలా బాగున్నాయి. నేను ఇదివరకు కూడా కొన్ని పెట్టాను మార్కెట్లో, బట్ ఇలాంటి కమలాలు అయితే ఫస్ట్ టైం చూశాను. ఎంత స్మెల్ ఉన్నాయంటే పూజా రూమ్ అంతా కూడా చక్కని సువాసనతో నిండిపోయిందండి. నాకు చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. మంచి స్మెల్, లైట్ పింక్ కలర్లోనే ఈ కమలాలు, లేత గులాబీ కలర్లో ఉన్నటువంటి గులాబీలు, అలాగే ఎర్రటి గులాబీలు, వీటన్నిటితో సంపెంగ పూలు అయితే చాలా చాలా బాగున్నాయండి. నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, విన్నాను, కానీ రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. శివుడికి కానీ వినాయకుడికి కానీ అలాగే శ్రీ మహావిష్ణువుకి కానీ లక్ష్మీదేవికి కానీ ఈ సంపంగి పూలతో పూజ చేసుకుంటే మనకు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని శాస్త్రాలు పురాణాల్లో కూడా చెప్పబడింది. ఈ చెట్టు ఎక్కడైనా ఉండదు, కొన్ని ప్లేస్లలోనే ఉంటుంది. నాకు దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాటన్నిటిని సిద్ధం చేసుకొని నైవేద్యాలకు ప్రిపేర్ చేసి నేనైతే పూజను ఇలా చేసుకుంటున్నాను. ముందుగా నిత్య పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే ఒక చక్కని పీట వేసుకొని పసుపు రాసి, మీకు తెలుసు కదా స్టార్ షేప్లో ఉన్న ముగ్గు వేసుకొని నేనైతే పూజకు ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. అలాగే పూజను నేను శ్రద్ధగా చేస్తున్నానని చూసేసి కెమెరాలో నేను ఫ్లిప్ సెల్ఫీ ఆన్ చేయడం అయితే మర్చిపోయానండి. దాంతో నేను కుడి చేత్తో చేసిన పూజ కూడా మీకు అందరికీ ఎడమ చేత్తో కనిపిస్తుంది, బట్ నేను మాత్రం కుడి చేత్తోనే చేశాను. ఎవరైనా కామెంట్స్లో పెడతారని నేను ముందుగానే మీకు చెప్తున్నాను. పూజ హడావిల్లో నేను చూసుకోలేదండి. తర్వాత ఈ పూజకు మనం వైట్ కలర్ క్లాత్ ఉంటే వాడచ్చు, లేకపోతే ఎల్లో కలర్ క్లాత్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు భద్రాచలం వెళ్ళినా, రామునికి సంబంధించిందే కాదు విష్ణు సంబంధిత ఏ ఆలయాలకు వెళ్ళినా, సపోజ్ వెంకటేశ్వర స్వామి కానీ, స్వామికి పసుపు అనేది చాలా ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ క్లాతే వేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఆరెంజ్ కలర్ వేసుకుంటారు కదా, రామదీక్ష కూడా ఉంటుందట, వాళ్ళు మాత్రం ఎల్లో కలర్ వస్త్రాలే ధరిస్తారట. సో ఈరోజు మనం ఎల్లో కలర్ వస్త్రం వేసి స్వామిని మనం పూజించుకున్నట్టయితే మనకు చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను గృహప్రవేశం అప్పుడు శ్రీరామ పట్టాభిషేకం ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో పెట్టుకొని నేను స్వామివారి పెళ్లి జరిపించుకున్నాను. సో ఆ ఫోటోనే నేను చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఈరోజు నేను స్వామికి, అమ్మవారికి, సీతమ్మ తల్లికి అయితే పూజ చేసుకుంటున్నాను. స్వామి మొహం చూసారా, ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ చాలా బాగుంది. అలాగే స్వామివారి పాదాల దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి, అలాగే తెల్ల శ్వేత రంగులో ఉన్నటువంటి ఏనుగులు, ఐరావతాలు, అలాగే హయగ్రీవ స్వాముల వారు, ఋషులు, మునులు అంతా కలిసి ఉన్న
మంచి ఫోటో అండి. ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అనేది ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఉండాలట. మనకు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉన్నట్టయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా శుభకార్యాలకు లోటు అనేది ఉండదు అని చెప్తున్నారు. సో మనం ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట. అది నేను గృహప్రవేశానికి తెప్పించుకున్నాను. అలాగే ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో మనం ఎప్పుడైనా ఏదైనా పనులపైన లేకపోతే ఎగ్జామ్స్ రాసే పిల్లలు కానీ ఎవరైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఫోటోని దర్శించుకుంటే మనకు ఆ పని కూడా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. చూస్తున్నారా, కమలం పువ్వు అండి. ఈ కమలాలతో నేను స్వామిని చక్కగా అలంకరించుకున్నాను. ఎర్రటి పువ్వులు, గులాబీలు, చామంతులు, మల్లెలు, ముఖ్యంగా స్వామికి సంపంగ పూలు, ఇవన్నీ కూడా స్వామికి మనం అర్చించుకోవచ్చు అనమాట. ఈ గులాబీలు కూడా చాలా చాలా స్మెల్ ఉన్నాయండి. హైబ్రిడ్ అయితే ఇంత స్మెల్ రావు. మనం ఇంట్లో పెంచుకున్న మొక్కలు అయితే చాలా చాలా స్మెల్ వస్తాయి, చాలా బాగుంటాయి. అలాగే నేను శంకు చక్ర నామం దీపం ఉంది కదా, ఆ దీపం కూడా అలంకరించుకున్నాను. ముఖ్యంగా ఈరోజు స్ఫటికమాలను మనం రాముల వారికి, సీతమ్మ తల్లికి సమర్పిస్తే చాలా చాలా మంచిదంట. స్వామి శబరి చేతుల మీదుగా స్ఫటికమాలను తీసుకొని జపం చేస్తూ ఉండేవాడట. సో కంపల్సరీ సీతారాముల పట్టాభిషేకం దగ్గర ఫోటో దగ్గర మనం స్ఫటికమాల ఉన్నట్టయితే అక్కడ పెట్టి పూజ చేసుకొని మనం కూడా జపం చేసుకోవచ్చు. అలాగే స్వామికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు, పానకం, తులసి దళాలు, పచ్చకర్పూరం కలిపినటువంటి నీరు, ఇవన్నీ కూడా స్వామికి ఇష్టం. పానకంలో కూడా మనం కొబ్బరి ముక్కలు వేసి కొంచెం మిరియాల పొడి వేసి పానకం చేస్తే కూడా చాలా మంచిది. ఇది చూస్తున్నారా అండి, ఎంత బాగుంది. సంపంగ పూల చెట్టు పైన ఈ కాయ అనేది వస్తుందంట. సంపంగ పూలతో ఉన్నటువంటి 9 గుత్తులు కానీ 11 గుత్తులతో కలిసినటువంటి ఈ కాయని మనం పూజా మందిరంలో పూజ చేసుకొని పెట్టుకుంటే కూడా మనకెప్పుడు సంపంగ పూలు తో స్వామిని అర్చించినంత పుణ్యం అనేది వస్తుందట. సో లక్కీగా నాకు ఆ పూలతో ఇది కూడా వచ్చింది. ఈరోజు ఇక్కడ పూజలో పెట్టుకొని నేను ఎప్పటికీ పూజా మందిరంలో పెట్టుకుందామని ఇది కూడా నేను పెట్టి పూజ చేసుకున్నాను. అలాగే స్వామి విగ్రహాలకు కూడా అభిషేకం చేసుకోవచ్చు. మన దగ్గర కృష్ణుడి విగ్రహం ఉన్నా, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి, మన దగ్గర రాముల వారి విగ్రహాలు లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ, రాముడు దశావతారాల్లో ఉన్న ఎటువంటి విగ్రహాలు ఉన్నా కూడా మనం ఈరోజు రాముల వారిగా భావించి పూజించుకోవచ్చు. అలాగే స్వామికి ఈరోజు మామిడికాయ పులిహోర, మామిడికాయలతో చేసిన పులిహోర, లేకపోతే కొత్తగా ఉన్న తోట నుంచి తెచ్చారు, అవన్నీ కూడా నేను ఈరోజు స్వామికి ఫస్ట్గా సమర్పించి ఇంట్లో అయితే తీసుకున్నామన్నమాట. జామ పళ్ళు కూడా ఖచ్చితంగా పెట్టాలి. రాముల వారికి జామకాయ అంటే చాలా చాలా ప్రీతికరమని చెప్తూ ఉంటారు. పళ్ళల్లన్నిట్లోనూ కూడా మామిడి పళ్ళు, జామ పళ్ళు పెట్టాలంట. అలాగే ఈ కమలం పువ్వులో నేను స్వామిని, అమ్మవారిని ఆసీనం చేసుకొని కుంకుమార్చనతో ఇలా అయితే పూజించుకున్నాను. ఫస్ట్ ముందుగా కేశవనామాలు చెప్పుకొని కలశంలో నీళ్ళు తీసుకొని శుద్ధి చేసుకొని తర్వాత శ్రీరామ శ్లోకం చెప్పుకొని మనమైతే పూజ చేసుకోవాలి. గణపతిని ముందు ప్రార్థించుకొని తర్వాత శ్రీరామ అష్టోత్తర శతనామావళి కానీ, లేకపోతే శ్రీరాముడికి సంబంధించిన స్తోత్రాలు కానీ మనం పఠిస్తూ 10 నిమిషాలైనా సరే శ్రద్ధగా భక్తితో కూర్చొని స్వామిని పూజించుకుంటే చాలా మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉంటుందండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని మనం 11 టైమ్స్ అయినా చెప్పుకోవచ్చు. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
అనే శ్లోకంని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమీ రాకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేకపోతే హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ అని. రాముడికి సంబంధించిన మన మనసులో భక్తి ఎలాంటిది ఉన్నా పర్వాలేదు, ఎలాంటి చిన్న శ్లోకమైనా సరే మనం ఈరోజు మనకున్నంతలో నైవేద్యాలు సమర్పించుకొని స్వామిని ఇలా పూజించుకొని మనం టెంపుల్కి వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకొని ఆ అక్షంతలను తలపైన చల్లుకొని ఇంటికి తీసుకొని వస్తే మన ఇంట్లో నిత్య మంగళాలు, శుభకరమైనటువంటి శుభకార్యాలు అన్నీ కూడా మంగళప్రదంగా జరుగుతాయని పెద్దలు చెప్పిన మాటేనమాట. అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తో మనం అష్టోత్తరం చేసుకోవచ్చు. అవి లేకపోతే పసుపు కలిపిన అక్షంతలు కానీ కుంకుమతో కానీ మనం అష్టోత్తర శతనామాలు అయితే చెప్పుకోవచ్చు. అలాగే నవమి రోజు శ్రీరాముడు పుట్టాడు కాబట్టి ఈ శ్రీరామనవమి రోజే స్వామివారు సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈరోజు మనం స్పెషల్గా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే 9 వత్తులను అయితే రెడీగా పెట్టుకోవాలండి. స్పెషల్గా 9 వత్తులు మనం రెడీ చేసుకొని ఆవు నెయ్యిలో తడిపి స్వామికి ఈరోజు 9 వత్తులతో హారతిని ప్రత్యేకంగా మనం సమర్పించాలంట. ఈ విషయం నాకు తెలీదు, ఈసారి నేను టెంపుల్లో చూసి అడిగి తెలుసుకున్నాను. అదే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ 9 వత్తులు ఆవు నెయ్యితో తడిపి ఈరోజు నేను హారతి అయితే ఇచ్చాను స్వామివారికి. అలాగే పూజ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమను మనం నుదుటన ధరించాలి. అలాగే మన మంగళసూత్రాలకు కూడా ఆ పసుపు కుంకుమను పెట్టుకొని సీతారాముల వాళ్ళ కీర్తనలలో దశావతార వర్ణనలు చేస్తూ సోమునికి చంపి వేదములు తెచ్చిన మత్స్యావతారము, క్షీరసాగర మదనంలో కూర్మావతారము, హిరణ్యాక్షకుని చంపి హిరణ్యాక్షకుని నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న వరాహ అవతారము, ప్రహ్లాదునికై మహోగ్ర రూపమైన నృసింహ అవతారము, బలిని దానమడిగిన వామన అవతారము, జమదగ్ని కుమారుడుగా పశురామ అవతారము, తండ్రి మాట జవదాటని రఘుకుల తిలకుడు శ్రీరాముడిగా శ్రీరామావతారము, గోపికా వల్లభుడిగా శ్రీకృష్ణుడిగా శ్రీకృష్ణ అవతారము, కలియుగమున కల్కావతారము. ఈ 10 శ్రీ మహావిష్ణువు దశావతారాలుగా అన్నమయ్య కీర్తనలో చక్కగా వర్ణించాడట అండి. సో ఈ దశావతారాల గురించి ఈరోజు మన మంచి మాటలో తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. మీరంతా కూడా శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.